వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. ఈరోజైతే మన కిచెన్లో పప్పుచారు చేయబోతున్నాను. దానికోసం అయితే ముందుగా నేను చింతపండు అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో 2 గ్లాసుల వరకు కందిపప్పును తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాసుల కందిపప్పు కోసం అయితే 5 గ్లాసుల వాటర్ పోసుకొని అందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద 5 విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. పప్పుచారు కోసం అయితే సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, మునక్కాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. చిటికెడు ఇంగువ పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకొని ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చింతపండు పులుసును పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 10-15 మినిట్స్ వరకు చింతపండు పులుసు మరిగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పునైతే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా పప్పుచారు రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.